హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది అండ్ ట్రైలర్ అయితే బానే ఉంది. యూజువల్లీ బాలేబాబు ట్రైలర్లు అంటే ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ పంచ్ డైలాగ్స్ అయితే పెట్టేసేవారు. కానీ ఫర్ చేంజ్ ఈ ట్రైలర్ లో అలా పెట్టకుండా కొద్దిగా డిఫరెంట్ గా కట్ చేశారు. ఇన్ఫాక్ట్ ట్రైలర్ చూసాక మనకి ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది స్టోరీ ఎలా వెళ్ళబోతుందని. ట్రైలర్ కూడా అదే ఐడియాని బేస్ చేసుకొని కట్ చేశారు. ట్రైలర్ ఓపెనింగే డాకు క్యారెక్టర్ ఇంట్రో డైలాగ్స్ తో మొదలవుతుంది. కానీ డాకు గురించి కూడా పెద్దగా రివీల్ చేయలేదు. ఇట్స్ అ వెరీ స్మార్ట్ థింగ్ టు డూ. ఆల్రెడీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ దాకా మొత్తం క్రేజీగా ఉంటదని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పేశారు. సో ప్రాబబ్లీ డాకు రివీల్ ఇక్కడే ఉంటదేమో. ఈ ఇంట్రో డైలాగ్ అవగానే బాలయ్య సెకండ్ లుక్ వస్తుంది అని ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. చంబల్ రివర్ రాసి ఉంటది పేపర్ మీద, ఏదో గీస్తూ కూడా ఉంటారు దానిపైన. ప్రాబబ్లీ ఆ ఊరు జనంకి హెల్ప్ అయ్యేలాగా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ కట్ చేసి నానాజీ అని మూడో లుక్ ఇస్తారు. వెంటనే పోలీస్తో బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న డైలాగ్, మళ్ళీ ఏమో బోత్ ఆర్ సేమ్ అని డైలాగ్ రెండు చూపిస్తారు. అంటే ఊరికి హెల్ప్ చేయడానికి వచ్చిన బాలయ్య డాకులా మారి తర్వాత నానాజీ లాగా చిన్నపిల్లని కాపాడడానికి వస్తాడా, ఆర్ డాకు అండ్ సెకండ్ బాలయ్య రెండు డిఫరెంటా? ఇవన్నీ థియేటర్లోనే రివీల్ చేస్తారు. హీరోయిన్స్ నలుగురిని పెట్టారు. ప్రజ్ఞ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ మోస్ట్లీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో వస్తారేమో, అండ్ ఊర్వశి అండ్ చాందీ చౌదరి ప్రెసెంట్ డే పోర్షన్స్ లో ఉన్నారు. ఇంతమందికి స్క్రీన్ స్పేస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో కూడా చూడాలి. ఈవెన్ యాక్షన్ సీన్స్ కూడా ఎంత పెట్టాలో అంతే పెట్టారు ట్రైలర్ లో. ఇంట్లో విలన్స్ అటాక్ చేసేది, ఫారెస్ట్ ఫైట్, డాకుతో ఫైట్, సెకండ్ లుక్ తో ఇంకొక ఫైట్ ఉంటుంది అనుకుంటా. ఇలా ఒక 4-5 సెట్ పీసెస్ డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఈవెన్ ప్రజ్ఞ క్యారెక్టర్ కూడా ప్రెగ్నెంట్ ఉన్న షార్ట్స్ ఉన్నాయి, ఒకటో రెండో. ఆ చైల్డ్ ని కాపాడడానికి నానాజీలో వచ్చాడు అనుకోవచ్చు. చిన్నపిల్లలు సినిమాల్లో ఉంటే నాకు కొంచెం భయం వేస్తుందండి. అంటే వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, కానీ తేడా కొడితే మాత్రం గట్టిగా తేడా కొట్టేస్తుంది. కాస్టింగ్ కూడా సరిగ్గా వర్క్ అవ్వాలి. సో ఈ మూవీలో ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇంకొక కీ పాయింట్. స్టిల్ బాబీ డియోల్ అండ్ షైన్ టామ్ చాకో లాంటి మెన్నెసింగ్ విలన్స్ కూడా ఉన్నారు. అండ్ ఒక షాట్ లో బాలయ్యని కాల్ చేస్తారు కూడా. సో డెఫినెట్లీ ఏవో ట్విస్ట్ అయితే దాచారనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ బాబీ ప్రీవియస్ సినిమా మన వాల్టర్ వీరయ్య ఉంది కదా, దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన. చిరు లాంటి పెద్ద స్టార్ ని పెట్టుకొని కూడా ఆ క్యారెక్టర్ కి కొన్ని వీక్నెస్లు ఇచ్చారు. హైట్స్ అంటే భయం అని కూడా చెప్పారు. అదే వర్టిగో ఇచ్చారు క్యారెక్టర్ కి. కానీ ఎలివేషన్స్ మంచిగా వర్క్ అవుతాయి అందులో. ఇక్కడ కూడా ట్రైలర్ లో బాలయ్యని కాల్ చేసే షాట్ కూడా పెట్టారు. హీరోస్ ని కొంచెం గ్రౌండెడ్ గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు బాబీ గారు. కానీ ఈ ట్రైలర్ చూసాక ఒక ఫీలింగ్ అయితే పోవట్లేదు. ఎందుకో బాలయ్య ఓల్డ్ మూవీ షేడ్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. మేబీ ప్రెజెంటేషన్ ఇది డిఫరెంట్ ఉండొచ్చేమో, కానీ ఆల్రెడీ చూసిన సీన్సే కనబడుతున్నాయి చాలా చోట్ల. ట్రైలర్ లో కొంచెం రొటీన్ అనిపించిన ఇంకొక పాయింట్ ఏంటంటే అది చంబల్ ఏరియాని మళ్ళీ తీసుకురావడం. ఆల్రెడీ ఈ ఏరియాని స్టీరియోటైప్ చేసి మొత్తం వాడేశారు. డకాయిట్స్ ఉండే ఏరియా అనే స్టీరియోటైప్ బాగా వచ్చేసింది. ఇప్పుడు టైమ్స్ చేంజ్ అయ్యాయి అండ్ కొన్నాళ్ళుగా ఈ ఏరియాని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ చంబల్ ఏరియా అండ్ ఆ వరల్డ్ ని తీసుకొచ్చారు. ఆడియన్స్ ఫెటీగా అవుతారా లేదా అనేది మనం థియేటర్ లో ప్రెజెంట్ చేసిన విధానం మీద డిపెండ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ ట్రైలర్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా చేశారు. మరి ఆ వరల్డ్ ని ఎంత ఎఫెక్టివ్ గా యూస్ చేస్తారనేది చూడాలి. టెక్నికలీ దిస్ ట్రైలర్ ఇస్ వెరీ గుడ్. ఎస్పెషలీ ఆ విజువల్స్ అయితే అబ్బా టూ గుడ్ అండి, చాలా బాగున్నాయి. ఇన్సర్ట్ షాట్స్ బాగున్నాయి అండ్ దే బ్రింగ్ ద ఫీల్ టు ద స్టోరీ వరల్డ్. లుక్స్ వెరీ గుడ్ విజువల్లీ. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే చెప్పేదేముంది, మొన్న తమన్ గారు అన్నారు కదా, రజనీకి అనిరుద్ధలనో బాలయ్యకి తమన్ అలాగాని. యాజ్ యూజువల్ బీజిఎం చాలా బాగుంది. ఎస్పెషల్లీ 1 minute 52 seconds దగ్గర వచ్చే ట్రాన్సిషన్ అయితే గూస్ బంప్స్ అంతే. ట్రైలర్ లో ఈ బీజిఎం వచ్చినప్పుడు మొత్తం పోతారు, డౌటే లేదు. ఎంత రిస్ట్రిక్టెడ్ గా కట్ చేసినా బాలయ్య పంచ్ డైలాగ్ ఒకటన్నా లేకపోతే ఎలా చెప్పండి. అందుకే లాస్ట్ లో ఎవడరా నువ్వు అంటే ఐఎమ్ మైకేల్ జాక్సన్ అని అంటారు. అంటే బాలయ్యకి మైకేల్ జాక్సన్ ఇష్టం అని మనకు తెలుసు, కానీ ఇది జస్ట్ ఆ ఒక రిఫరెన్సే కాదు, వెనకాతల మైకేల్ జాక్సన్స్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ లో డేంజరస్ అనే సాంగ్ కూడా పెట్టారు. సో ఇలా ఒక మంచి ఫన్ వేలో ఎండ్ చేశారు ఈ ట్రైలర్ ని. మొత్తానికి ట్రైలర్ చూసాక నాకైతే సంక్రాంతి సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయనిపిస్తుంది. ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్స్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరిన్ని వీడియోస్ తో మీకు ముందుకు వచ్చేస్తాం. సబ్స్క్రైబ్ కొట్టేసి స్టే ట్యూన్ టు తైవ్యూ.